ఈరోజు యూనివర్సిటీ హబ్ మన ఆంధ్ర విద్యార్థులు కానీ సౌత్ ఇండియా మన భారత విద్యార్థులకు ఇండియన్ స్టూడెంట్స్ కోసం కొత్తగా ఇంకొక యూనివర్సిటీని తీసుకురావడం జరిగింది. యూనివర్సిటీ నుంచి స్టీవెన్స్ కేమ్ all the way from US to India. Thank you. మీ ద్వారా యూనివర్సిటీ హబ్ విటన్బర్గ్ ప్రోగ్రామ్ క్యాంపెయిన్ చేయడానికి నిర్ణయించుకోవడం జరిగినది. మనం ఇంతకుముందు చేసినట్టు కూడా యూనివర్సిటీ హబ్ ఇంతకుముందు మాదిరే యూనివర్సిటీ హబ్ ఈసారి కూడా మన విద్యార్థులకు మన ఇంజనీరింగ్ విద్యార్థులు కానీ మిగతా సైన్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న విద్యార్థులకు కూడా ఉపయోగపడే విధంగా ఈ కొత్త యూనివర్సిటీలో ఒక కొత్త ప్రోగ్రామ్ తీసుకురావడం జరిగింది. ఇది కూడా మన విద్యార్థులకు అందుబాటులో ఉండేటువంటి ట్యూషన్ ఫీతో తీసుకురావడం జరిగింది. ఇది డాక్టర్ అనిల్ పొల్లా గారు తన యూఎస్పీ ఏమంటే మంచి యూనివర్సిటీని మంచి ప్రోగ్రామ్ను పిల్లల భవిష్యత్తుకు ఉపయోగపడే విధంగా తక్కువ ట్యూషన్ ఫీతో అందించాల్సినటువంటిది అతని ఉద్దేశము. ఆ విధంగా అతను ముందు చాలా ప్రోగ్రామ్స్ మనకు తీసుకురావడం జరిగింది, చాలా కళాశాలను. అందులో భాగంగానే ఈరోజు మనం విటన్బర్గ్ యూనివర్సిటీ స్ప్రింగ్ఫీల్డ్ ఒహాయో స్టేట్ లో స్ప్రింగ్ఫీల్డ్ ప్లేస్ అక్కడ ఉన్నటువంటి విటన్బర్గ్ యూనివర్సిటీని తీసుకురావడం జరిగింది. ఈ యూనివర్సిటీ ద్వారా మనము ఒక ముఖ్యమైనటువంటి ప్రోగ్రామ్ ను ప్రమోట్ చేయడం జరుగుతున్నది. అదేమంటే ఎంఎస్ ఇన్ అనలిటిక్స్. ఈ ప్రోగ్రాము ఉద్దేశం ఏంటంటే మన విద్యార్థులు చాలా మంది బిజినెస్ అనలిటిక్స్ సైడ్ వెళ్ళడం కానీ లేదా డేటా సైన్స్ వెళ్ళడం కానీ, అంటే ఎంఎస్ ఇన్ డేటా సైన్సెస్ ఆర్ ఎంఎస్ ఇన్ బిజినెస్ అనలిటిక్స్, ఈ విధంగా రెండు ప్రోగ్రామ్ల సైడ్ వెళ్తూ ఉంటారు. కానీ ఈ ఎంఎస్ ఇన్ అనలిటిక్స్ ప్రోగ్రామ్ ప్రత్యేకత ఏమిటంటే ఇలా రెండు ప్రోగ్రాంలకు వెళ్లే బదులు ఒకే ప్రోగ్రామ్ లో మనకు రెండు స్ట్రీమ్ లో తెలుసుకున్నటువంటి నాలెడ్జ్ ను దే కెన్ గెయిన్ ఇన్ దిస్ వన్ ప్రోగ్రామ్ ఇన్స్టెడ్ ఆఫ్ డూయింగ్ ఎంఎస్ డేటా సైన్స్ అండ్ ఎంఎస్ ఇన్ బిజినెస్ అనలిటిక్స్. ఒకే ప్రోగ్రామ్ లో ఎంఎస్ ఇన్ అనలిటిక్స్ లో మనకు అన్ని రకాల బ్యాక్గ్రౌండ్ తో ఉన్న విద్యార్థులకు ఉపయోగపడే ప్రోగ్రామ్. సో వీళ్ళు డేటా సైన్స్ నాలెడ్జ్ వస్తుంది, తర్వాత అనలిటికల్ నాలెడ్జ్ రెండు కూడా వీళ్ళకి ఈ ప్రోగ్రామ్ ద్వారా అందేటువంటి అవకాశం. ఇంకోటి ఏమంటే ఇది 30 క్రెడిట్స్ ఉంటాయి మొత్తం టోటల్ ప్రోగ్రామ్. తర్వాత ఒక క్రెడిట్ వచ్చేసి $535 మాత్రమే. So ఈ మంచి ప్రోగ్రామ్ దట్ ఈస్ బెనిఫిషియల్ ఫర్ ద స్టూడెంట్స్ హు ఆర్ ఆస్పైరింగ్ ఫర్ gain a masters in the data science stream and business analytics. ఈ కంబైన్డ్ గా ఉండేటువంటి ఈ ప్రోగ్రామ్ వాళ్ళకి ఎంతో ఉపయోగం. సో దీని గురించి మనం విద్యార్థులు తీసుకురావడానికి డాక్టర్ పొల్లా గారు నిర్ణయించడము, విటన్బర్గ్ యూనివర్సిటీ వాళ్ళతో మాట్లాడితే వాళ్ళు అంగీకరించి వెంటనే మేరీ బెత్ స్టీవెన్స్ గారిని ఇక్కడికి పంపడం జరిగింది. లెట్ మీ ఇంట్రడ్యూస్ మేరీ బెత్ స్టీవెన్స్. షీ ఈస్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఎన్రోల్మెంట్ మేనేజ్మెంట్ అట్ విటన్బర్గ్ యూనివర్సిటీ. తాను మేడం వెంటనే మనం రిక్వెస్ట్ చేయగానే ఈ ప్రోగ్రామ్ మనము స్టూడెంట్స్ కి క్యాంపెయిన్ చేస్తాము, తీసుకెళ్దాం అనగానే వాళ్ళు వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ టు ఇండియా. రిక్వెస్ట్ ఆల్ అదర్ ఫ్రమ్ యుఎస్ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. ఈ ప్రోగ్రామ్ గురించి స్టీవెన్స్ గారు మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ ద యూనివర్సిటీ ప్రోగ్రామ్ ఫర్ స్టూడెంట్స్.
Absolutely. Thank you so much for being here today. I'm really excited to introduce the Master of Science in Analytics program at Wittenberg University in Springfield, Ohio. This is a 33 credit hour program that allows students to gain hands-on knowledge and practical experience in the U.S. studying analytics, and then allows for postgraduate opportunities. About $28,000 US per year. But we have a special scholarship opportunity in partnership with University Hub, UHub, that is a $10,000 scholarship, which means that the total cost of the program is $17,000 US for the entire program. Again, really excited to be here, and thank you for taking the time to let me introduce this program to you and our Indian students. సార్ కూర్చొని చెప్పండి. సో మనం ఇక్కడ ఇంకో విషయం ఏమంటే ఇక్కడ మనకు ఓహాయో స్టేట్ అనేది ఈస్ట్ సైడ్ వస్తుంది అమెరికాలో. న్యూయార్క్ సిటీ వాటికి 2 hours డ్రైవ్, 2.5 hours డ్రైవ్ స్ప్రింగ్ఫీల్డ్ అనేటువంటి ప్లేస్. మన విద్యార్థులకు మనం ఎక్కడ వేరే దగ్గర ఉద్యోగం చేసుకున్నా కూడా ట్రావెల్ చేయడానికి అవకాశం ఉండే ప్లేస్. మామూలుగా న్యూయార్క్ సిటీలో ఎక్కువ ఉంటారు మన వాళ్ళు. సో అక్కడ నుంచి నార్త్కి వెళ్తే న్యూయార్క్ సిటీ నుంచి నార్త్ సైడ్ మనకు స్ప్రింగ్ఫీల్డ్ వస్తుంది ఓహాయో స్టేట్ లో. ఓహాయో స్టేట్ ఈస్ వన్ ఆఫ్ ద టాప్ స్టేట్స్ ఇన్ ద యుఎస్. మనకు అంటే డెవలప్మెంటల్ ఆస్పెక్ట్స్ లో కానీ ఉద్యోగాలు వచ్చేటువంటి అవకాశం కానీ. ఇంకోటి మనకు అక్కడ నియరెస్ట్ డేటమ్ సిటీ. There was a debate between two aspirants. Presidential post. So ఉద్యోగ అవకాశాలు అన్నది ఎట్లా అంటే మనకు మన న్యూస్ లో చూస్తూ ఉంటే మైక్రోసాఫ్ట్ హెస్ లేడ్ ఆఫ్ సో మెనీ పీపుల్ అలా మనం న్యూస్ చూస్తూ ఉంటాం. కానీ దీంట్లో కొంచెం డిఫరెన్స్ ఏమంటే మన విద్యార్థులు కాంట్రాక్ట్ బేసిస్ మీదనే ఒక కంపెనీ తీసుకుంటుంది. మనం రెగ్యులర్ ఎంప్లాయీస్ కాదు. సో వీఆర్ ఏ కాంట్రాక్టెడ్ ఎంప్లాయీస్. సో దీనికి ఎలా అంటే ఇప్పుడు మనం ఒక అమెరికాలో ఉన్న సిటిజన్స్ కి అక్కడ ఉన్న వాళ్ళకి మనకు కంపారిజన్ చేస్తే వాళ్ళు ఇచ్చే వేతనాల్లో చాలా డిఫరెన్స్ ఉంటుంది. వాళ్ళకి ఇచ్చేటువంటి వేతనంలో మన వాళ్ళు 10 మంది 7-8 మంది దాకా వస్తారు. సో ఇంకొకటి ఏమిటంటే వాళ్ళను రెగ్యులర్ గా తీసుకుంటే డైరెక్ట్ గా వాళ్ళకు ప్రొవైడ్ చేయాల్సినటువంటి బర్డన్ లాగా ఉంటది అక్కడి కంపెనీలకి. నీకు రెగ్యులర్ ఎంప్లాయీ కింద వాళ్ళని తీసుకుంటే. అదే మనం కాంట్రాక్ట్ అనుకోండి, మనకి ఇన్ని గంటలు పనిచేశారు, ఇంత పే, దట్స్ ఇట్. ఇంకా వేరే రెస్పాన్సిబిలిటీ వాళ్ళకి మనకి ఏది లింక్ ఉండదు. సో దీనివల్ల ఏమవుతాయంటే కంపెనీలు డెఫినెట్ గా మన స్టూడెంట్స్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఎందుకంటే నీకు అక్కడ ఒకరికి ఇక్కడ 7-8 మంది వస్తారు. సో అది డెఫినెట్ గా వాళ్ళకి హెల్ప్. ఎందుకంటే మనము ఒక సిటిజన్ గా రైట్స్ ఉండవు కదా మన వాళ్ళకి. వాళ్ళ రైట్స్, వాళ్ళ ఎంప్లాయ్మెంట్ పాలసీస్, ఎవ్రీథింగ్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ ఏ కాంట్రాక్టెడ్ ఎంప్లాయీ. సో ఆ ప్రాస్పెక్టివ్ లో డెఫినెట్ గా మన వాళ్ళకి అవకాశాలు ఉంటాయి. రెండోది ఏంటంటే మన వాళ్ళు చదివేటువంటి ప్రోగ్రామ్స్, హౌ దే ఎక్సెల్ ఇన్ దేర్ ప్రోగ్రామ్ వాట్ దే హ్యావ్ టేకెన్. సో రైట్ ప్రోగ్రామ్ తీసుకొని మనము ఆ ఛానల్లో ట్రై చేస్తే డెఫినెట్ గా అవకాశాలు ఉంటాయి దీంట్లో. ఇంకోటి ఏంటంటే అఫ్ కోర్స్ మెరిట్ ఉండాలి మనకు. రైట్ జీపీఏతో వెన్ ద స్టూడెంట్ కమ్ అవుట్ ఆఫ్ ద కాలేజ్ మనకి మంచి అవకాశాలు డెఫినెట్ గా వస్తాయి. ఈ యూనివర్సిటీలో ఎట్లా అంటే
నీకు క్యాంపస్ లో అవుట్కమ్ కానీ వాళ్ళ ఎలా ఉన్నారో విద్యార్థుల స్టాండర్డ్ బట్టి కూడా కంపెనీలు డైరెక్ట్ గా రావడం జరుగుతుంది. సో ఈ ప్రోగ్రామ్ ఆల్రెడీ మనది స్టెమ్ ప్రోగ్రామ్ కాబట్టి మనకు సిపిటి ఓపీటీ ద్వారా దే కెన్ ట్రై ఫర్ జాబ్ ఆఫ్టర్ ద మాస్టర్స్ ఓపీటీ ఉంటుంది చూడొచ్చు. సో అవకాశాలు పూర్తిగా లేవు అనేది మాత్రం నిజం కాదు, ఉన్నాయి. దాన్ని మన వాళ్ళు ఎలా ఎక్సెల్ గా ఎలా ఉపయోగించుకుంటారు అనేది దానికి పెట్టండి.